21st సెంచరీ అంటే 21వ శతాబ్దం భారత్ పేరు మీద రాయబడింది అని జియో పొలిటికల్ అండ్ జియో ఎకనామికల్ ఎక్స్పర్ట్స్ ప్రెడిక్ట్ చేస్తున్నారు. I predict that the 21st century is going to be the Indian century. That India is in a position to be not only one of the greatest global economies, destined to be more powerful, more productive, and lasting longer. ఎలాగైతే 20వ శతాబ్దంలో అంటే రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు బ్రిటన్ సూపర్ పవర్గా ఉండేదో, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అంటే ఇయర్ 1945 తర్వాత సూపర్ పవర్ కిరీటాన్ని అమెరికా అందుకుంది. 21st సెంచరీలో సూపర్ పవర్ అయ్యే అవకాశం ఏషియా దేశాలకుంది, ముఖ్యంగా భారత్కుంది. భారత్ 2030లో సూపర్ పవర్ అవుతుందా లేదా 2050లో అవుతుందా అనేది ఇప్పుడు మనం తీసుకునే ఆర్థిక నిర్ణయాలు, జియో పొలిటికల్ అలియన్సెస్ అండ్ స్ట్రాటజీస్ పైన ఆధారపడి ఉంది. ఈ సూపర్ పవర్ రేస్లో చైనా కూడా ఉంది. ఇన్ఫ్యాక్ట్ చైనా జీడిపి ఇండియన్ జీడిపి కంటే 6 రెట్లు ఎక్కువ. కానీ యాజ్ పర్ 2022 IMF రిపోర్ట్ ఆధారంగా ఇండియన్ జీడిపి 2022లో చాలా ఫాస్ట్గా గ్రో అవుతోంది. రాబోయే రోజుల్లో ఇండియన్ జీడిపి రేట్ ఇంకా పెరగబోతోంది. ఇండియా సూపర్ పవర్ కాగలదు అని అంటే వెంటనే మనోళ్ళలో కొంతమంది ఇలా అంటారు, బాబు ఫస్ట్ పెట్రోల్ ప్రైజెస్ చూసావా, ఆయిల్ ప్రైజెస్ ఎంతో తెలుసా, ఆ పార్టీ ఈ రిలీజన్కు సపోర్ట్ చేస్తుంది, ఈ పార్టీ ఆ క్యాస్ట్ది, ఫస్ట్ మనం ఇంటర్నల్ ఇష్యూస్ను అడ్రస్ చేయాలి, తర్వాత సూపర్ పవర్ గురించి ఆలోచిద్దామంటారు. చైనాకు కావాల్సింది కూడా ఇదే. మనలో కొంతమందిని మత ఘర్షణల వైపు మలిస్తారు, ఇంకొంతమందిని మత రాజకీయాల వైపు డైవర్ట్ చేసి మనలో మనమే కొట్టుకు చావడంలో బిజీగా ఉంటే, చైనా ఓడు మాత్రం BRI రోడ్ మీద ఈలలేసుకుంటూ యూరోప్ మిడిల్ ఈస్ట్ మార్కెట్ యొక్క వ్యాపారాన్ని ట్యాప్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా అదే ప్యాటర్న్ చేస్తారు సార్. కొంతమంది పోలీసులు ఎయిర్పోర్ట్ పంపిస్తారు, మిగిలిన వాళ్ళందరూ యూటర్న్లు బయట కొట్టుకుంటూ చెన్నై హైవేలో తిరుగుతూ ఉంటారు, వాడు మాత్రం బెంగళూరు హైవే మీద ఏలేసుకుంటూ వెళ్ళిపోతుంటారు సార్. సో మనం సూపర్ పవర్ అవ్వగలమని మనం నమ్మకపోతే వెస్టర్న్, ఆఫ్రికన్, సౌత్ ఈస్టర్న్ దేశాలు ఎలా నమ్ముతాయి? భారత్ని సూపర్ పవర్గా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కానీ మోడీ, కేజ్రీవాళ్ళు కానీ చేయలేరు. భారత్ను సూపర్ పవర్ని చేసేది భారత ప్రజలే, ముఖ్యంగా భారత యువత వల్లే ఇది సాధ్యం. ఈ వీడియోలో భారత్ సూపర్ పవర్ అవడానికి 21st సెంచరీని గెలవడానికి ఉన్న ఆపర్చునిటీస్ అండ్ ఛాలెంజెస్ గురించి డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు నేను మీ నుండి కోరుకునేది ఒక్కటే, దయచేసి మన వీడియోను లైక్ చేయండి. దీనివల్ల మన ఛానల్ రీచ్ పెరుగుతుంది. అది 1980s అమెరికా, సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న సమయం. అమెరికన్ క్యాపిటలిస్టిక్ బిజినెస్ మోడల్ను ఫాలో అయ్యేది. క్యాపిటలిస్టిక్ బిజినెస్ అనేది ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ప్రైవేట్ వ్యక్తులు కంట్రోల్ చేయడం, సప్లై అండ్ డిమాండ్కు అనుగుణంగా మార్కెట్ యొక్క అవసరానికి అనుగుణంగా ఉత్పత్తి చేయడం. సోవియట్ యూనియన్ కమ్యూనిస్ట్ బిజినెస్ మోడల్ను అనుసరించేది. కమ్యూనిస్ట్ మోడల్ అంటే ఒక ఫ్యాక్టరీలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ప్రభుత్వం కంట్రోల్ చేసేది. ఏది ఉత్పత్తి కావాలి, ఎంత ఉత్పత్తి కావాలో కూడా ప్రభుత్వమే డిసైడ్ చేసేది. అప్పట్లో చైనా కూడా కమ్యూనిస్ట్ బిజినెస్ మోడల్నే ఫాలో అయ్యేది. కానీ ఎర్లీ 1980sలో డెంగ్ సియాంగ్పింగ్ చైనాలో హైబ్రిడ్ మోడల్ను తీసుకొచ్చాడు. చైనా బిజినెస్ను క్యాపిటలిస్టిక్ చేశాడు, చైనా పాలిటిక్స్ను మాత్రం కమ్యూనిస్ట్గానే ఉంచాడు. డెంగ్ జియాంగ్పింగ్ను ద ఆర్కిటెక్ట్ ఆఫ్ చైనీస్ ఎకనామీ అని పిలుస్తారు. ఇక అప్పట్లో అమెరికాకు తమ యొక్క వస్తువులను మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి చీప్ లేబర్ కావాలి. చీప్ లేబర్ చైనాలో ఎక్కువగా ఉండడం అండ్ అప్పట్లో చైనాలోని యువత యొక్క శాతం ఎక్కువగా ఉండడం వల్ల చైనా సోవియట్ యూనియన్ వైపు మళ్ళకుండా తమ వైపు తిప్పుకొని ఏషియాలో బ్యాలెన్స్ ఆఫ్ పవర్ను మెయింటైన్ చేయడం కోసం అమెరికా చైనాతో బైలాటరల్ ఎకనామిక్ టైస్ను పెంచుకుంది. అమెరికా చైనాలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టింది. అమెరికా చేసిన తప్పు తమ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ చైనాలోనే చేయడం, తన దగ్గర ఉన్న యాపిల్స్ అన్నిటినీ ఒకే బాస్కెట్లో వేయడం. దీనివల్ల ఏమైంది, చైనా చాలా ఫాస్ట్గా గ్రో అవ్వసాగింది. ఎంతలా అంటే అమెరికానే బీట్ చేసేంతలా ఎదిగింది. 1980sలో చైనా తీసుకున్న నిర్ణయాలు, చైనా చేసిన స్నేహాలు చైనాను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. మీకేమనిపిస్తుంది? 1980sలో చైనాకు వచ్చిన అవకాశం ఇప్పుడు 21st సెంచరీలో ఇండియాకు వచ్చింది అనిపిస్తోందా? ఎస్, ఇప్పుడు ఇండియాకు కూడా సూపర్ పవర్ అయ్యే టైం వచ్చింది. ఇప్పుడు ఇండియాలో హయ్యెస్ట్ యంగర్ పాపులేషన్ ఉన్నారు. ప్రపంచంలో పెరుగుతున్న చైనీస్ హెజ్మోనీను తగ్గించడానికి అమెరికా, యూరోప్, జపాన్ వంటి దేశాలు ఇండియా వైపు చూస్తున్నాయి. ఇండియాకు ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతోంది. కానీ మ్యానుఫ్యాక్చర్ చేసిన వస్తువులను డెవలపింగ్ కంట్రీస్ అయిన ఆఫ్రికా దేశాలకు, మిడిల్ ఈస్ట్, యూరోప్ వంటి దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేయడానికి ట్రేడ్ కనెక్టివిటీ కూడా కావాలి. ట్రేడ్ కనెక్టివిటీ అంటే ట్రాన్స్పోర్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పోర్ట్స్, సీ రూట్స్, రైల్స్, రోడ్స్, బ్రిడ్జెస్ వంటివి కావాలి. ఎప్పుడైతే కనెక్టివిటీ ఉంటుందో అప్పుడే ట్రేడ్ అంటే వ్యాపారం విస్తరిస్తుంది, ఎక్కువ దేశాలకు మన వస్తువులు చేరుతాయి. ఎప్పుడైతే వ్యాపారం జరుగుతుందో అప్పుడే దేశం ప్రాస్పర్ అంటే అభివృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందో అప్పుడే మిలిటరీ సామర్థ్యం పెరుగుతుంది. మిలిటరీ శక్తి ఉంటే శాంతి కూడా లభిస్తుంది.
మిలిటరీ శక్తితో శాంతి ఎలా అనుకోవద్దు. మిలిటరీ పవర్ఫుల్గా ఉంటేనే మనం మన దేశాన్ని డిఫెండ్ చేసుకోగలం. దీనివల్ల శాంతి వస్తుందా రాదా? తప్పకుండా వస్తుంది. ఇవన్నీ ఒకటికొకటి ఇంటర్ కనెక్టెడ్. చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ ద్వారా తన ట్రేడ్ కనెక్టివిటీని మెరుగుపరుచుకుంటోంది. ఇక్కడ BRI ప్రాజెక్ట్ మ్యాప్ చూడండి, ప్రపంచంలోని అన్ని దేశాలను కనెక్ట్ చేస్తోంది. ఒకవేళ BRI ప్రాజెక్టే కనుక పూర్తిగా ఫినిష్ అయితే చైనా ప్రపంచంలోనే శక్తివంతమైన దేశం కావడం ఖాయం. చైనా హెజిమోనీ రావడం ఖాయం. 1945 తర్వాత అమెరికా సూపర్ పవర్ కావడానికి గల మెయిన్ రీజన్ US డాలర్ హెజిమనీనే. అప్పట్లో అమెరికా IMF వరల్డ్ బ్యాంక్ ను స్థాపించింది. డెవలప్మెంట్ వ్యాపారం వల్లే సాధ్యం. వ్యాపారం చేయడానికి లోన్స్ కావాలి. లోన్స్ ఇవ్వడానికి అన్ని దేశాలలో ఒక కామన్ పాయింట్ ఉండాలి. US డాలర్ను కామన్ పాయింట్గా చేద్దాం. లోన్స్ US డాలర్స్లో ఇచ్చి ట్రేడ్ కూడా US డాలర్స్తో చేస్తే అన్ని దేశాలు అభివృద్ధి చెందుతాయి అని అమెరికా అంది. ఈ ఐడియాకు అన్ని దేశాలు ఓకే అన్నాయి. దీని ఫలితం ఇప్పుడు ప్రపంచంలో వ్యాపారం చేయాలంటే US డాలర్తోనే చేయాలి. ఇక్కడ చైనా BRI ప్రాజెక్ట్ ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సహాయంతో వరల్డ్ హెజిమోనీ అందుకోవాలని గ్రాండ్ డిజైన్ మాస్టర్ ప్లాన్ వేసింది. BRI ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా చైనా గూడ్స్ ఒక్కటే కాదు, యూరోప్, ఆఫ్రికా దేశాల యొక్క గూడ్స్ కూడా ట్రాన్స్పోర్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతుంది? కనెక్టివిటీ కోసం వేరే దేశాలు BRI ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఆధారపడతారు. BRI ప్రాజెక్ట్కు ఓనర్ చైనానే కాబట్టి చైనా మీద ఆధారపడతారు. ఇక్కడ అన్ని దేశాలకు కామన్ పాయింట్ BRI ప్రాజెక్ట్ అవుతుంది. BRI ప్రాజెక్ట్ ద్వారా చైనా ప్రోడక్ట్స్ ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, యూరోప్, సౌత్ ఈస్ట్ దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతాయి. చైనా ఎకనామీ ఈ దేశాల్లో పెనిట్రేట్ అంటే చొచ్చుకుపోతుంది. చైనా హెజిమోనీ పెరుగుతుంది. చైనా చేస్తున్న BRI ప్రాజెక్ట్ వల్ల సమస్య ఏంటంటే చైనా పేద డెవలపింగ్ దేశాలను డెట్ ట్రాప్ అంటే అప్పుల ఊబిలో ముంచుతోంది. BRIను కౌంటర్ చేయడానికి అమెరికా స్ట్రాటజీ చూడండి. BRI ప్రాజెక్ట్ ద్వారా ఎన్నో డెవలపింగ్ కంట్రీస్ చైనాతో తీసుకున్న అప్పులను తీర్చలేక తాకట్టు దిశగా వెళ్తున్నాయి. ఇలాంటప్పుడు ఎందుకు మనం ఈ దేశాలకు సహాయపడకూడదు? ఎందుకు మనం ఈ దేశాలకు తక్కువ ఇంట్రెస్ట్లో లోన్స్ను ఇవ్వకూడదు? ఎందుకు ఈ దేశాలతో బెటర్ లింకేజెస్ను పెంచుకోకూడదని మొదలుపెట్టిన ఇనిషియేటివ్ పేరే బిల్డ్ బ్యాక్ వరల్డ్. ఈ ఇనిషియేటివ్ యొక్క ఐడియా ఇండియాకు నచ్చింది. ఇండియా దీనికి సపోర్ట్ చేసింది. ఈ ఇనిషియేటివ్ ముఖ్య లక్ష్యమే BRI ప్రాజెక్ట్ను కౌంటర్ చేయడం. దీంతోపాటు ఇండియా తమ వంతుగా చైనా BRI ప్రాజెక్టు కౌంటర్ ఇవ్వడానికి ఇండియా నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ను డెవలప్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ భారత్ను ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సెంట్రల్ ఏషియా, రష్యా, యూరోప్ దేశాలకు కనెక్ట్ చేస్తుంది. యాక్ట్ ఈస్ట్ పాలసీ ద్వారా ఇండియా ఆసియాన్ దేశాలతో కూడా వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకుంటోంది. కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ద్వారా నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను మియాన్మార్కు కనెక్ట్ చేస్తోంది. ఈ కాలాదన్ ప్రాజెక్ట్ ప్రత్యేకత బై ల్యాండ్, బై రివర్, బై రోడ్ మియాన్మార్కు కనెక్ట్ చేయడం. మియాన్మార్ నుండి థైలాండ్కు కనెక్ట్ చేస్తున్నాం. థైలాండ్ అనేది సౌత్ ఈస్ట్ దేశాలైన ఆసియాన్ దేశాలతో వ్యాపారం చేయడానికి ఒక గేట్వే లాగా పనిచేస్తుంది. అలాగే ఏషియా, ఆఫ్రికా గ్రోత్ కారిడార్ ద్వారా ఆఫ్రికా దేశాల యొక్క మార్కెట్ను కూడా ట్యాప్ చేస్తున్నాం. ఇండియన్ లొకేషన్ జియోగ్రఫికలీ కనుక చూస్తే డెవలపింగ్ కంట్రీస్ అయిన ఆఫ్రికా అండ్ ఆసియాన్ దేశాల మధ్యలో ఉంది. సో ఇండియాతో పార్ట్నర్షిప్ పెంచుకోవడం అమెరికా, యూరోప్ దేశాలకు ఒక విన్ విన్ సిచ్యువేషన్ లాంటిది. జర్మనీ ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తోంది. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తోంది? ఇండియా మీద జాలితో లేదా చైనా మీద కోపంతో కాదు. జర్మనీ, చైనా మధ్య రిలేషన్స్ చాలా బాగా ఉన్నాయి. అయినా జర్మనీ ఎందుకు ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తోంది అంటే ఇండియాలో ఉన్న పొటెన్షియాలిటీను జర్మనీ గ్రహించింది. ప్రస్తుతం ఇండియాలో 36 కోట్ల మంది యువత ఉన్నారు. ఇంకో పక్క చైనా యొక్క పాపులేషన్ ఏజింగ్ అవుతోంది. జర్మనీ ఎనర్జీ కోసం ఫాసిల్ ఫ్యూల్స్ పైన డిపెండెన్సీను తగ్గించాలని చూస్తోంది. ఫాసిల్ ఫ్యూల్స్ అంటే క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, కోల్ వంటివి. నాన్ ఫాసిల్ ఫ్యూల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఉత్పత్తిలో భారత్ దూసుకుపోతోంది. ఫాసిల్ ఫ్యూల్స్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీ వల్ల భూమి యొక్క ఉష్ణోగ్రత రోజు రోజుకు పెరిగిపోతుంది. సో రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్, హైడ్రో పవర్ ద్వారా ఉత్పత్తి అయ్యే ఎనర్జీ వైపు ప్రపంచం చూస్తోంది. అది కాక ఆయిల్ అండ్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ కోసం వెస్టర్న్ దేశాలు రష్యా మీద ఆధారపడ్డాయి. ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధంలో వెస్టర్న్ దేశాలు, ముఖ్యంగా యూరోపియన్ దేశాలు పవర్ అండ్ ఎనర్జీ షార్టేజ్ను ఫేస్ చేస్తున్నారు. అంతెందుకు, నేను పనిచేస్తున్న కంపెనీలో మేము తయారు చేసే ప్రోడక్ట్కు కావాల్సిన ప్రాసెసర్ యూరోప్లోని ఒక దేశంలో ఉత్పత్తి అవుతుంది. ఆ ప్రాసెసర్ను మేము ఇండియాకు ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేసి మా క్లయింట్స్కు సప్లై చేస్తాం. ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ యుద్ధం కారణంగా ఆ కంపెనీకి ఎనర్జీ షార్టేజ్ వచ్చింది. ఎందుకంటే ఆ కంపెనీకు ఎనర్జీ రష్యా నుండి సప్లై అవుతుంది. ఎనర్జీ షార్టేజ్ కారణంగా ఆ కంపెనీ మాకు ప్రాసెసర్ను ఎక్స్పోర్ట్ చేయలేకపోతోంది. యుక్రెయిన్ యుద్ధం వల్ల ఇండియాలో ఉన్న కంపెనీకి ఇంపాక్ట్ పడుతోంది అంటే వరల్డ్ ఎకానమీ అండ్ డిపెండెన్సీ ఎంతలా చొచ్చుకుపోయిందో చూడండి. ఫస్ట్ అండ్ సెకండ్ వరల్డ్ వార్ సమయంలో దేశాల యొక్క ఎకానమీ ఇప్పటిలాగా పెనిట్రేట్ కాలేదు. ఒక దేశం ఇంకొక దేశం మీద ఆధారపడలేదు. కాబట్టే వరల్డ్ వార్ జరిగాయి.
కానీ ఇప్పుడు యూరోప్లో యుద్ధం జరిగితే ఏషియా ఎఫెక్ట్ అవుతుంది, ఏషియాలో యుద్ధం జరిగితే ఆఫ్రికన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది. సో బ్యాక్ టు రెన్యూవబుల్ ఎనర్జీ. ఇండియా 2030 కంతా 500 గిగావాట్స్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని ప్రామిస్ చేస్తోంది. జర్మనీ, డెన్మార్క్, యుఎస్, జపాన్ వంటి దేశాలు ఇండియాతో స్నేహం చేయడానికి ఇది కూడా ఇంకొక రీజన్. సో చైనాను బీట్ చేసి సూపర్ పవర్ కావడానికి ఇండియా మేజర్గా 5 స్టెప్స్ తీసుకుంటోంది. ఒకటి, యూరోప్, అమెరికా దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడం. ముఖ్యంగా యూరోప్ దేశాలు నెట్ కన్స్యూమర్ దేశాలు. కన్స్యూమర్ దేశాలంటే ఈ దేశాలు గూడ్స్ అండ్ ప్రొడక్ట్స్ను ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకునే దేశాలు. కన్స్యూమర్ దేశాలకు కావాల్సింది మ్యానుఫ్యాక్చరర్, అండ్ ఇండియా వారికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ డెస్టినేషన్. ఇండియాకు యూరోప్ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్. స్పైసెస్, టీ, ఫుడ్ ప్రొడక్ట్స్, కాఫీ, టొబాకో, మెడిసిన్స్ వంటి వస్తువులు ఇండియా పెద్ద మొత్తంలో యూరోప్కి ఎక్స్పోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇండియా యూరోప్ యొక్క అలయన్స్ ఇంకా స్ట్రాంగ్గా కావాలి అని ఇండియా కోరుకుంటోంది. ఇండియా చైనా, రష్యాతో ఫ్రెండ్షిప్ చేసి ఎందుకని వారితోనే వ్యాపారం చేసి వెస్టర్న్ హెజ్మనీకు ప్రత్యామ్నాయంగా ఈస్టర్న్ హెజ్మనీ తీసుకురాకూడదు అనే ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తోంది. ఇక్కడ సమస్య ఏంటంటే రష్యా, చైనా దేశాలు నెట్ కన్స్యూమర్ దేశాలు కావు. ఈ దేశాల యొక్క ఎకానమీ నడిచేదే ఎక్స్పోర్ట్స్ వల్ల. ఇంపోర్ట్స్ ఎక్కువగా చేసుకొని దేశాలతో ట్రేడ్ చేస్తే ఇండియన్ ఎకానమీ ఎలా పెరుగుతుంది? మోరోవర్ రష్యన్ మార్కెట్లో మనం ఎక్కువగా చొచ్చుకుపోలేము, ఎందుకంటే ఇండియాకు కాంపిటీషన్గా చైనా కూడా ఉంది. కాబట్టి ఇండియా సూపర్ పవర్ కావడానికి తీసుకోవాల్సిన రెండో స్టెప్ సౌత్ ఈస్టర్న్ దేశాలతో ట్రేడ్ అండ్ కనెక్టివిటీని పెంచుకోవడం. అది ఎలాగో ఇండియా చేస్తోంది. థర్డ్, సౌత్ చైనా సీ అండ్ ఈస్ట్ చైనా సీలో చైనా డామినెన్స్ను తగ్గించడం. ఇండియా ఆల్రెడీ క్వాడ్ గ్రూప్లో ఉంది. ఇండో పెసిఫిక్ ఓషన్లో కూడా ఇండియా తన ఫుట్ ప్రింట్స్ను దించింది. మూడవది, చైనా BRI ప్రాజెక్ట్ను దెబ్బకొట్టడం. చైనా BRI ప్రాజెక్ట్ను కౌంటర్ చేయడానికి ఇండియా చేస్తున్న స్ట్రాటజీస్ అండ్ US చేస్తున్న స్ట్రాటజీస్ గురించి ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశా. నాలుగవది, మిలిటరీ స్టెబిలిటీ, స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే థర్డ్ లార్జెస్ట్ మిలిటరీ స్పెండర్. అంటే ఇండియా తన యొక్క మిలిటరీను శక్తివంతంగా మారుస్తోంది. నీ దగ్గర డబ్బుండి, స్ట్రాంగ్ అలియన్స్ ఉండి, వీక్ మిలిటరీ ఉంటే నువ్వు సూపర్ పవర్ కాలేవు. ఇండియా మిలిటరీ అప్రోచ్ డిఫెన్స్ నుండి అఫెన్స్ వైపుకు షిఫ్ట్ అయింది. అజిత్ దోవల్ సర్ లాంటి విజనరీ లీడర్స్ వల్ల ఇండియా రీజనల్ స్టెబిలిటీని అందుకుంది. రీజనల్ స్టెబిలిటీ అంటే ఇండియా యొక్క చుట్టుపక్కల దేశాల స్టెబుల్గా ఉండడం. ఉదాహరణకు ఆఫ్ఘనిస్తాన్తో ఇండియా రిలేషన్స్ చాలా బాగున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్ఘనిస్తాన్ ఇండియా పైన డిపెండ్ అయి ఉంది. పాకిస్తాన్ తోకను కట్ చేయగలిగాం. నార్త్ ఈస్ట్లోని మిలిటెన్సీని కూడా కంట్రోల్ చేయగలిగాం. ఇంటర్నల్ స్టెబిలిటీ మెరుగుపరుచుకోవడం. ఇంటర్నల్ స్టెబిలిటీ అంటే ఇండియా లోపల జరిగే మత ఘర్షణలు, రీజనల్ అండ్ క్యాస్ట్ బేస్డ్ పొలిటికల్ కాన్ఫ్లిక్ట్స్ వంటివి కూడా ఇండియా తగ్గించుకోవాలి. ఫిఫ్త్ స్టెప్, మేక్ స్ట్రాంగ్ టైస్ విత్ USA ఇండియాలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తోంది. చైనాను కౌంటర్ చేయాలంటే US అవసరం ఉంది. US కన్స్యూమర్ కంట్రీ అండ్ US చైనాకు ప్రత్యామ్నాయ దేశంగా భారత్ వైపు చూస్తోంది. జై హింద్.